శ్రీ గురుభ్యోన్నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా లియాన్ నగరము అనే అధ్యాయంలో మనము ఉన్నాము. 5/6/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయము 6 గంటలకు లేచి స్నానాధికము పూర్తి చేసుకొని 9 గంటలకు ధ్యానమున సిద్ధపడితిమి. అగ్లిన్ గృహమున స్నాన సౌకర్యములు లేవు కనుక మేడం క్లాజల్ ఉదయమే తన కారులో వచ్చి మమ్ములను 10 కిలోమీటర్ల దూరమున ఉన్న తన ఇంటికి కొనిపోయి స్నానములకు ఏర్పాట్లు చేసినది. స్నానానంతరము తన ఇంటనే టిఫిన్ కాఫీ సంసిద్ధము చేసినది. కొంతసేపు సంభాషణ జరిగిన వెనుక క్లాజల్ కారులో బయలుదేరి మరలా మా వసతికి వచ్చేసరికి 9 గంటలైనది. అటుపైన కొందరు వ్యక్తులు నాతో సంభాషించుటకు కార్యక్రమము ఏర్పరచుకొనిన వారు ఒక్కొక్కరే రాసాగిరి. కొందరు వైద్య సహాయము కొరకు, కొందరు కుటుంబ పరిస్థితులను గూర్చిన సలహాల కొరకు, మరికొందరు తమ బాధలు చెప్పుకొనుటకు వచ్చిపోవుచుండిరి. జినత్ జార్జీ అనునామె తన కుటుంబ పరిస్థితిని గూర్చి చెప్పుచు వెక్కి వెక్కి ఏడ్చెను. ఆమె భర్త అప్రయోజకుడనియు ఏమియూ సంపాదన చేయడనియూ చెప్పెను. పెద్ద కుమారుడు పెండ్లి చేసుకొని వేరుపడి హోటలు పెట్టి జీవించుచుండెను. హోటలు వ్యాపారమున నిపుణుడై అనేక దేశములలో ఒక్కొక్క సంవత్సరము చొప్పున భోజనశాలలను నడిపి మిక్కిలి ధనార్జన చేసి మరలా ఫ్రాన్స్ తిరిగి వచ్చి భార్యతో పిల్లలతో ఒక సమీప గ్రామమున స్థిరపడి సిమెంటు పైపుల వ్యాపారము చేసుకొనుచున్నాడు. రెండవ కుమారుడు ఇంకనూ సంపాదనము ఆరంభింపక తిరుగుచున్నాడు. తాను కసాయి దుకాణము నడుపుకొనుచు భర్తను రెండవ కుమారుని పోషించుకొనుచున్నది. కష్టములను ఎదుర్కొనుటకై ఆల్బర్ట్ సెసీని ఆశ్రయించి యోగ సాధనము ఆరంభించినది అని ఆవిడ చెప్పిందండి. మాస్టర్ అంటున్నారు, ఆమె చెప్పిన కథ నాకు సత్యమనిపించలేదు. తరచి చూడగా నిజస్వరూపములు బయటపడినవి. భర్త ఆస్తి అమ్మి ఆమె కసాయి దుకాణము పెట్టినది. పెద్ద కుమారునకు తన సంపాదనలో భాగము లేదని, అతని భార్య ఆస్తి తనకు స్వాధీనము చేయనిచో ఇంట ఉండరాదని వెడలగొట్టినది. తరువాత తాను పెట్టిన కసాయి దుకాణము వ్యాపారము దెబ్బతిని అప్పుల పాలైనది. ఫ్రాన్స్ దేశమున పన్నులు దుర్భరముగా దారుణముగా ఉండును. పన్నులు చెల్లించుటలో కొంచెము తేడా వచ్చినచో తేదీ దాటకుండా అధికారులే యమభటుల వలె ఆస్తిని స్వాధీనము చేసుకొందురు. ఆమె పన్నుల బాకీలలో పడి మతిపోయిన స్థితిలో ఉండెను. వేదాంతము ప్రాణాయామము జీవిత సమస్యలను పరిష్కరింపవనియు మాస్టర్ చెప్పారండి. మాస్టర్ చెప్తూ ఉన్నారు ఏమని? వేదాంతము ప్రాణాయామము జీవిత సమస్యలను పరిష్కరింపవనియు మన ప్రవర్తనలోని మంచి చెడులే మన కష్టసుఖములుగా మనలను ఎదుర్కొనుననియు బోధించి తిని. కసాయి దుకాణము అమ్మి ఆ సొమ్ముతో పెద్ద కొడుకుతో కలిసి వ్యాపారము చేసుకొన్నచో కుటుంబమంతయు సుఖముగా ఉండవచ్చుననియు, ఇష్టమైనచో పెద్ద కొడుకు అగు ఫ్రాన్సిస్ను పిలిపించి నేను మాట్లాడి చక్క చేయుదును అనియు చెప్పి తిని. నా సలహా ఆమెకు రుచింపలేదు. కసాయి దుకాణము అమ్మిన సొమ్ము మొత్తము తన రెండవ కుమారుడగు డామినిక్ అనువానికి చెందవలెననియు, పెద్ద కుమారుడు తేరగా నెలకింత చొప్పున సొమ్ము సహాయము చేయవలెననియు ఆమె అభిప్రాయము అంటున్నారండి మాస్టర్. ఆ తర్వాత మరి ఒక ఆమె తాను చేయుచున్న యోగాభ్యాసమందలి ధ్యానమును గూర్చి సలహా కొరకై వచ్చెను.
ఆమె స్వామి రామదాసు ఆశ్రమమును లియాన్లో నిర్వహించుచున్నది. ఆధ్యాత్మిక సాధనకై అవివాహితగా ఉండిపోయినది. మనస్సును స్థిరముగా నిలిపి కేంద్రీకరించుట సాధ్యము కానంత వరకు మంత్రజపము చేసి ఏమి లాభము? మనసొకవైపు, మంత్రోచ్చారణ ఒకవైపు వేరువేరుగా జరుగుతున్నవి. మనస్సును కేంద్రీకరించు మార్గమేదైనా ఉన్నచో ఉపదేశింపుడు అని ఆవిడ ప్రశ్నించిందండి మాస్టర్ని. ఏమయ్యా, మనస్సును స్థిరంగా నిలిపి కేంద్రీకరించడం అసాధ్యం కానంత వరకు మంత్రజపం చేసి ఏం లాభం? మనసును కేంద్రీకరించే మార్గం చెప్పండి అని అడిగింది. దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, మనస్సు చెంచలము, నిగ్రహింపరానిది. మనస్సును కేంద్రీకరింపవలెనన్నచో మనస్సును తలుచుకొనుచుండవలెను, మనస్సును తలచుకొనుచుండవలెను. చంచలమైన వస్తువును తలచుట వలన నిశ్చలత్వం ఎట్లు లభించును? అంతే కదండి. చంచలమైన వస్తువును తలుచుకుంటం వల్ల నిశ్చలత్వం ఎలా లభిస్తుంది? ఈ ప్రయత్నము వలన కలుగున్నది నిష్ఫలత్వము కానీ నిశ్చలత్వము కాదు. మంత్రమును దాని అధిదేవతను గూర్చి ఆలోచింపరాదు. దైవధ్యానము, దైవ సమర్పితముగా సత్కర్మలు ఆచరించుట వలన అప్రయత్నముగా ధ్యాన స్థితి లభించును. ఆమె కొంతసేపు కన్నులు మూసుకొని పద్మాసనమున నాకెదురుగా కూర్చుండి వినుచున్నది. ధ్యాన స్థితి పొందెను. అట్టి అనుభూతి పొందుటకు అది ఏ తొలిసారి అని చెప్పి ఈ ధ్యాన పద్ధతికి కావలసిన వివరములు తెలుసుకొని వెడలిపోయినది. ఆ తర్వాత మాస్టర్ చెప్తూ ఉన్నారండి, మధ్యాహ్నము 1 గంటకు మేము భోజనము చేసితిమి. అనంతరము డైరీలు, లెక్చర్లు టైపు చేసుకొనుటలో నిమగ్నులమై కాలము గడిపితిమి. సాయంకాలము నగరము చూచుటకై కారులో బయలుదేరితిమి. నగరము సూటిగా తీర్చిదిద్దిన బాటలతో, చిన్న పార్కులతో, చతుష్పదముల నడుమగల మహోన్నతములైన శిల్ప కళాఖండములతో సుందరముగా ఉన్నది. ఒక పెద్ద పర్వతము పైన చుట్టూను నగరమంతయు నిర్మింపబడి రంగుల విద్యుత్ కాంతులతో ఒక పెద్ద సుందరమైన సజీవమైన మహాకూర్మము వలె ఆకారము కలిగి ఉన్నది. చూడండి, నగరము మొత్తాన్ని గురించి వర్ణన చేస్తూ ఉన్నారండి. కొండకు ఇటు నుండి అటు వరకు పెద్ద గుహారంధ్రము చక్కగా తొలచి అందు బాటలు తీర్చిదిద్దబడి ఉన్నవి. నారింజ పండు రంగు దీపముల వరుసలతో గుహ అంతయు వెలుగుచున్నది. పరిగెత్తుచున్న కారుల వరుసలతో ఇంద్రజాల భవనము వలె ఉన్నది. కొండకు ఒక ప్రక్క సమర్థము గల బాటల నడుమ ఒక పెద్ద నది వేగముగా పరవళ్ళు త్రొక్కుచూ ప్రవహించుచున్నది. ఫర్లాంగు దూరమునకు ఒకటి చప్పున పటిష్టములైన వంతెనలు, వంతెన పిట్టగోడలపై ఫ్రెంచి చిత్రకళకు సహజములైన ఎత్తైన నగ్న స్త్రీ ప్రతిమలతో, వానిని వెలిగించుచున్న దీపములతో అందముగా ఉన్నవి. నదిలో ప్రతిబింబితములైన దృశ్యములు బోర్లించిన వంతెనలు బాటల వలె ఉన్నవి. పురాతన భవనములు ఆకాశమును అంటు గోపురములతో ఒక్కొక్క భవనమునకు నలుదిక్కుల బాటలు కలిగి మహత్తరములై ఉన్నవి. కొండ కానుకొని ఏటవాలుగా ఒక పెద్ద చర్చి ఉన్నది. దాని గోపురము మిక్కిలి ఎత్తైన ఆకాశము డొక్కలోనికి చొచ్చుకొని మాయమగుచు టెలివిజన్ టవర్తో పోటీపడి నెగ్గినట్లుండెను. నేను, వర్మ, ఎలిజబెత్ రాత్రి 11 గంటల వరకు నగర సౌందర్యమును చూచుచు బాటల వెంట కారులో మెల్లగా ప్రయాణము చేసితిమి. తిరిగి వసతికి వచ్చి భోజనములు పూర్తి చేయుసరికి 12:30 గంటలు అయినది. చలి దుర్భరముగా ఉండెను. గదులలో గ్యాస్ గొట్టాల హీటర్లు వెలిగించి నిద్రించితిమి.
అటుపైన మాస్టారు 6/6/1972 ఆ తేదీలోకి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి. ఉదయము 7 గంటలకు ప్రక్క మీద నుండి లేవగా గది అంతయు మిక్కిలి ఉష్ణోగ్రత కలిగి ఉండెను. చలిమంటల వలె గదిలో వెలుగుచున్న గ్యాస్ హీటర్లను ఆర్పితిమి. గాలి లేకపోవుటచే కిటికీ తలుపు కొంచెము తెరువగా రయ్యిన మంచుగాలి లోనికి దూసుకొని వచ్చి ప్రాణములు పోసినట్లయినది. 2 నిమిషములలో గదిలోని ఉష్ణోగ్రత తగ్గిపోయి మంచుగడ్డవలే చలి బాధింపదొడగెను. అయినను గాలి లేక ఉక్కిరి బిక్కిరి అగుటచే కిటికీలను తెరచి ఉంచితిమి. వాష్ బేసిన్ దగ్గర దంతధావనము, శిరస్నానమునకు కావలసిన సబ్బు, తుండుగుడ్డ మొదలగునవి అమర్చబడి ఉన్నవి. అంత భవనమున స్నానము చేయు గది లేదు. అచటి వాస్తవ్యులను వారముల తరబడి శిరస్నానమే గతి. మేము శిరస్నానము పూర్తి చేసి కాఫీ సేవించుసరికి ఎలిజబెత్ వార్నన్ మధుద్రావకములో తడిపిన ప్రత్తిని చెవిలో దోపుకొనుచూ లోనికి వచ్చినది. మేము కిటికీ తెరచుట వలన చలిగాలికి 10 నిమిషములలో ఆమెకు చెవిపోటు వచ్చెను. ప్రొద్దస్తమానము ఏవో మందులు మిరుగుచుండు వారి గతి ఇంతే. చలికి గాని ఎండకు గాని శరీరము తట్టుకొనలేక డొక్కువలే తయారగును. దగ్గునకొకటి, తుమ్మునకొకటి, బలమునకొకటి చొప్పున ఔషధ గుళికలు మృంగుచుండు వారి గతి ఇంతే. ఇవి కాక స్త్రీల శరీర వ్యాపారములకు సంబంధించినవి, పశు ప్రవృత్తులకు సంబంధించినవి మరికొన్ని ఔషధములు పాశ్చాత్య స్త్రీలు వినియోగించుచుండుట వలన శరీరములు లావుగా కారుదున్నల వలె ఉన్నను లోపల చెత్త డబ్బాల వలె బాధలతో నిండి ఉండును. మందుల ప్రభావమునకు సంబంధించిన గంధము వారి దేహముల నుండి కొంత దూరము వరకు కొట్టుచుండును. దానిని కప్పిపుచ్చుటకై సుగంధ చూర్ణాదులు వాడుదురు. జుట్టు చెప్పినట్లు నిలబడుటకు కొన్ని సువాసన కొట్టు బంక పదార్థములను వాడుదురు. అప్పుడే మంగళ షాపునకు పోయి జుట్టు శృంగారము చేయించుకొని వచ్చిన ఎలిజబెత్ కోపముతో కిటికీలు దఢాలున మూసి గడియలు పెట్టినది. కాఫీ సేవించుట పూర్తి అయినంతలో మమ్ములను స్నానమునకు తన ఇంటికి గనుపోవుటకై క్లాజల్ కారుతో సిద్ధమై క్రింది అంతస్తు నుండి తలుపు మైకులో మాట్లాడినది. మేము వెంటనే దిగిపోయి కారులో ఆమె ఇంటికి చేరుకొని స్నానము పూర్తి చేయుసరికి 8:30 గంటలైనది. వారి ఇంటిలో ప్రేయరు కోసము చాలామంది చేరి సంసిద్ధులై ఉండిరి. మేము ప్రేయరు పూర్తి చేసి కొంత తడవు మాస్టర్ సివివిని గూర్చి ప్రసంగము కూడా జరిపితిమి. అచటి నుండి బయలుదేరి జినెత్ జార్జి ఇంటికి వచ్చితిమి. అచ్చట మరికొందరు ప్రేయరు కొరకు మాస్టర్ సివివి పటముతో సంసిద్ధులై ఉండిరి. ప్రేయరు మిక్కిలి ప్రశాంతముగా జరిగెను. మంచు పొరలు కరిగించుకొనుచూ వచ్చుచున్న బంగారు నీరు టెండ గాజు తలుపులలో నుండి లోనికి పడుచుండెను. ప్రభాత శోభతో కూడిన వెలుతురు పుష్కలముగా ఉన్నది. కానీ గాలి లేదు. నేను వెంటనే తలుపులు తీసి కొంచెము సందు చేసి తిని. గాలితో పాటు రైళ్లు పరివెత్తుచున్న పిశాచ శబ్దములు లోపలికి చొచ్చుకొని వచ్చినవి. ఆ భవనము ప్రక్కనే లియాన్ పట్టణపు పెద్ద రైలు స్టేషను ఉన్నది. కొంత తడవు మాస్టర్ సివివిని గూర్చిన ప్రశ్నోత్తరములు జరిగినవి అనంటూ మాస్టారు తర్వాతి అంశంలోనికి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి. మేడం కర్టిలెట్ ఆ అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, కర్టిలెట్ అను వనిత యోగాభ్యాసమును గూర్చి కొన్ని సందేహములు అడుగుటకు వేచి ఉన్నది. ఆమెతో సంభాషణ ఇట్లు జరిగెను. ఆమెడ ప్రశ్నిస్తోంది, యోగాభ్యాసము చేయుటకు దాంపత్య జీవనము చేయువారు పనికి వత్తురా? ఆవిడ అడిగిందండి.
మాస్టారు చెప్తూ ఉన్నారు, నేను పనికి వచ్చుచున్నాను కదా, యోగాభ్యాసమునకును గృహస్థు ధర్మమునకును ఎట్టి వ్యతిరేకము లేదు. నియమబద్ధమైన సంసార జీవనము చేయువారు యోగాభ్యాసమునకు అర్హులే. కానీ దాంపత్యము అను పదమునకు భారతీయుల అర్థము వేరు, మీ అర్థము వేరు. కామధర్మమే దాంపత్యమనుకొన్నచో అట్టివారు యోగాభ్యాసమునకు పనికిరారు. ప్రేమబద్ధమైన దాంపత్య జీవితమున కామ సంబంధము శతాంశము మాత్రమే. శతాంశము అంటే 1% అండి. మిగిలినదంతయు నిత్య జీవితమందలి కష్టసుఖములలో పాలు పంచుకొనుట, తన్మూలనమున మనస్సును ఇంద్రియములను పవిత్రమనర్చుకొనుట జరుగవలెను. దాంపత్యమనగా భారతీయుల సంప్రదాయమున ఇది ఏ అర్థము. భర్త, భార్య, పిల్లలు, చుట్టాలు, అతిథులు అను పేరుతో కొందరు జీవులను ప్రకృతి మనకు అప్పచెప్పును. చాలా జాగ్రత్తగా వినాలండి, అందరికీ సంబంధించిన విషయం అండి. ప్రకృతి అట మనకు అప్పచెపుతుందట. భర్తనో, భార్యల్ని, పిల్లల్ని, చుట్టాల్ని, అతిథుల్ని, ఇట్లా ఏవో సంబంధాలు, ఏవో పేర్లతో కొంతమందిని అప్పచెప్తుంది. వారి ఎడల మనము చూపు ప్రవర్తన యందును, స్వీకరించు బాధ్యత అందును మనస్సు పవిత్రత కలిగించుకొను సాధనము ఇమిడి ఉండును. భారతదేశమున సంప్రదాయ కుటుంబములలో దాంపత్యమని పిలవబడు గృహస్థ ధర్మమునకు ఇది ఏ అర్థము. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ ప్రశ్న అడిగిందండి. భార్యాభర్తల నడుమ అట్టి సంబంధము పాశ్చాత్య సాంఘిక జీవనమున సాధ్యము కాదు. అట్టిచో యోగాభ్యాసము కోరిన వారు భర్తను విడచి సన్యాసము స్వీకరింపవచ్చునా? ఉదాహరణకు, నేను యోగాభ్యాసమునందు మిక్కిలి విశ్వాసము, శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నాను. నా భర్తకు అట్టి విశ్వాసము లేవు. అట్లాంటి విశ్వాసాలేమీ లేవు. అతనికి త్రాగుడు, కామవాంఛ హెచ్చు. నన్ను నిత్యము బాధించుచున్నాడు. యోగాభ్యాసము ప్రారంభించినచో తిట్టుట, కొట్టుట కూడా చేయును. 1 సంవత్సరము నుండి నాకు మనస్సు విరిగిపోవుచున్నది. భర్తను విడిచిపెట్టి ఏదైనా ఆశ్రమము చేరవలెననుకొనుచున్నాను. దానిని గురించి మీ ఉద్దేశమేమి? మాస్టర్ చెప్తూ ఉన్నారండి, నీ అభిప్రాయము ప్రకారము యోగాభ్యాసము యొక్క ప్రయోజనము ఏమి? మాస్టర్ అడిగారండి. అమ్మా, అసలు ఏమనుకుంటున్నావు? యోగాభ్యాసము యొక్క ప్రయోజనం ఏమి అడిగారు. కుండలిని శక్తి చక్రములను ఛేదించుట, సహస్రారము చేరుట. దీనివలన ప్రయోజనమేమి? మాస్టర్ మళ్ళీ అడిగారు. సహస్రారము చేరుట అన్నావు కదా, దీనివలన ప్రయోజనమేమి? చిత్తశాంతి, ఆనందము, మోక్షము. మాస్టర్ చెప్తున్నారు, అందు మొదటి పదము యొక్క అర్థమును మీరు ఊహింపగలరు. చిత్తశాంతి అంటే ఊహింపగలరు. మిగిలిన 2 పదములు అంటే ఆనందము, మోక్షము అండి. మిగిలిన 2 పదముల అర్థము మీకు తెలియదు కనుక నేను వివరించేదను. యోగాభ్యాసమనగా జీవాత్మ యొక్క ప్రజ్ఞను పరమాత్మతో శృతి కలుపుట. ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామండి. యోగాభ్యాసము అంటే ఏంటండి? జీవాత్మ యొక్క ప్రజ్ఞను పరమాత్మతో శృతి కలుపుట. పరమాత్మ అందరిలో ఉన్నాడు కనుక యోగాభ్యాసమునకు విశ్వప్రేమను సాధన చేయవలెను. భర్త, పిల్లలు మున్నగు వారందరి యందును దైవమును చూచుచు వారికి చేయవలసిన సేవ చేయవలెను. అప్పుడు భర్త, పిల్లలు అను సంబంధములు తెగిపోయి దేవుని అంతర్యామిత్వము అనుభవమునకు వచ్చును. భగవంతుడు పూర్వకర్మవశమున మనకు అప్పచెప్పిన వారిని విడిచిపోయినచో అది జరుగదు. అంటే అంతర్యామిత్వం అనుభవానికి రావాలంటే అట్లా వదిలిపెట్టిపోతే అది అనుభవానికి రాదమ్మా అంటున్నారు. మళ్ళా ప్రశ్న, మరికొందరు స్వాములు, ఆ స్వాముల వారలు నా ప్రయత్నమునకు అంగీకారము తెలిపినారేమి? ఆవిడ అడిగిందండి. అప్పుడు మాస్టర్ అంటున్నారు, కొందరు చెప్పిన దానికి నేను బాధ్యుడను కాను. మనకు సందేహము కలిగినప్పుడు
ప్రమాణము శాస్త్రము కానీ కొందరు కాదు. అందరికిని మోక్షధర్మము నేర్పునది యోగ విద్య. ప్రాపంచిక సంబంధములను త్రెంపగల నేర్పరితనము యోగమనబడును. సంబంధములు త్రెంపుట అనగా వ్యక్తులను విడుచుట కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. యోగం అంటే ఏంటి? ప్రాపంచిక సంబంధములను త్రెంపగలిగా నేర్పరితనము అంటున్నారు. బాగుందయ్యా. మరి వ్యక్తులను విడవచ్చా అంటే సంబంధములు త్రెంపుట అనగా వ్యక్తులను విడుచుట కాదు. సంబంధములు పెట్టుకొనున్నది మనస్సు కనుక విడువవలసినది మనస్సునే. ఈ సంబంధాలు పెట్టుకునేది ఏంటి? మనస్సే కనుక విడవాల్సింది ఏంటి? మనస్సునే. ఏ వ్యక్తులపైకి ఏ విషయములపైకి మనస్సు పోవునో అట్టి విషయములను మనస్సుతో కలిసి విడువవలేను. దానికి ఇతరులుండుట అడ్డము కాదు. ఇతరుల రూపమున భగవంతుడే ఉన్నట్లు తెలియవలెను అంటున్నారండి. ఇతరుల రూపంలో ఉన్నదెవరు? భగవంతుడే. ఆవిడ మళ్ళీ అడుగుతోంది, అయినచో కొందరు సంసారమును విడిచి అరణ్యములు తిరిగి తపస్సు చేయుటయేలా? మాస్టర్ అంటున్నారు, ఎవరి ఆదర్శమును బట్టి వారు మార్గమును ఎన్నుకొందురు. దానికి శాస్త్రము ప్రమాణము కాదు. ఎంత పవిత్రములైనను ఆదర్శములు కూడా కామములే కనుక బంధించును. నిష్కామముగా కర్తవ్యమును నిర్వహించుచు పూర్వకర్మ బంధమును రహితము చేసుకొనుటయే శాశ్వతమైన మార్గము. పై సంభాషణతో కట్టిలేటి యొక్క సందేహములు కొంతవరకు తీరినవి. మనస్సు కుదుటపడెను. కానీ తనకు అనుకూలుడు కాని భర్తరయందు తాను అనుకూలురాలై ప్రవర్తించి సంసారమును దిద్దుకొనుచు యోగాభ్యాసము చేయుట ఎట్లు అను ప్రశ్న పూర్తిగా పరిష్కారమైనట్లు లేదు. తెల్లజాతి రక్తములో వ్యక్తిత్వము ఎక్కువ కనుక సమర్పణ అనబడు సత్యము యొక్క యథార్థ స్థితి బోధపడుట కష్టము. భారతీయులకైనంత త్వరగా సమర్పణ అనునది వీరికి నచ్చదు. వ్యక్తి స్వాతంత్ర్యమునకు సమర్పణకు పొత్తు లేదని నిశ్చితమైన భావము వీరికి ఉండును. అదియూ కాక భార్యాభర్తల సంబంధము వారిలో ఎక్కువ మందికి సాంఘికమే కానీ అంతకన్నా లోతైన సత్యము బోధపడదు. ఇద్దరు జీవుల పరస్పరత్వమనగా సదుపాయమని మాత్రమే కానీ వారికి గల అభిప్రాయము అంటే సదుపాయమని మాత్రమే వారికి గల అభిప్రాయము. ఒకరికొకరు అనుకూలముగా ప్రవర్తించుట కన్నా పరస్పర సంబంధమును గ్రహించుట వారి సాంఘిక వ్యవస్థ అవకాశమియ్యదు. ఎట్లయినను ఆమె మరి ప్రశ్నించుట మాని ఆలోచనలో పడెను. అచ్చటి నుండి బయలుదేరి మేము లియాన్ నగరమును చూచుటకు బయలుదేరితిమి. బాటల నడుమ నిలుపబడిన శిల్పములు చక్కని చాతుర్యమును వెలిబిచ్చుచున్నది. అసాధారణమైన వాస్తవిక శిల్పకళ ఉట్టిపడుచున్నది. కానీ అందు సౌజన్యమునకు బదులు అభిరుచియందు అపచారము కనిపించుచున్నది. ఉదాహరణకు ఒక పెద్ద రాక్షసుని విగ్రహము దేహము పైన పసిబిడ్డలు ప్రాకుచూ తిరుగుచున్నట్లు అందొక శిశువును అతడు కొరికి నమిలి మృంగుటకై శిశువు తలను పలువరుస నడుమ ఇరికించుకొన్నట్లు చిత్రింపబడి ఉన్నది. మరి ఒక చోట 4 బాటలు కలిసిన చత్వరమున పెద్ద చీటీ కుండీ ఉన్నది. అందొక బాలుడు దిశమలతో మూత్రము విడుచుచున్నట్లు పంపు అమర్చబడి అందుండి నీరు వచ్చుచున్నది. దాదాపు అన్ని శిల్పములయందు ఇట్లే అంతరాత్మ ఏహ్యపడు వైచిత్రియందలి అభిరుచి ప్రకటితమగుచున్నది. పెద్ద పెద్ద చర్చిలు చాపెలు మొదలగు తావులయందు మాత్రము పవిత్ర శిల్పములు కనిపించును. అభిరుచి ఒక్కొక్క అంశమునందు దేనికది కేటాయింపుగా ఉన్నది. మధ్యాహ్నము భోజనము జినెత్ జార్జీ ఇంట నేర్పరుపబడినది. వారు వేడుకపడి అనేక పదార్థములు తయారు చేసిరి. కానీ ఆకలి తీర్చున్నది ఒక్కటియునూ లేదు. ముఖ్యముగా పదార్థముల పేర్పు చూడగానే వర్మగారికి నిరాశ కలిగెను. కుక్కగడుగులు పాలు కలిపి వండి పెనముపై వేయించిన లేహ్యము వంటి పదార్థమొకటి వడ్డించబడినది. అందు పాలవిరుగుడుతో పులువబెట్టిన చీజు అను పదార్థము కొబ్బరి పొట్టు వలె సన్నగా కోరబడి
వెదజల్లబడి ఉన్నది. దానిని మేము వలదనుసరికి మిగిలిన వారు మొగములు వ్రేలబడినవి. అది వారికి అభిమాన పాత్రమగు ప్రత్యేక పిండి వంట అట. తరువాత ఆపిల్ పండ్లు ఉడకబెట్టి పొట్టు తీసి పంచదార జల్లి వడ్డింపబడినవి. మరి ఒక సుగంధ ద్రవ్యము కూడా దాని యందు ఉండెను. దాని వాసన దాచిన చెక్క గోంగూర పచ్చడి కలిపి నూరినట్లుండును. నేను మొగబాటమునకై ఒక పండు తింటిని. వర్మ ససేమిరా దగ్గరకు రానియలేదు. ఇంటిలోని వారందరూ మొగములు చూచుకొని జాలిపడుచు, అయ్యో వర్మ ఏమీ తినలేదమ్మా అని ఫ్రెంచి భాషలో సంభాషించుకొనుచుండిరి. ఇంకను అరటి పండ్లు ఒలిచి పెనముపై వెనతో వేయించినవి నిలువుగా బద్దవలే చీల్చబడి కనిపించినవి. దాని వంపులు మొదలగునవి చూపులకే ఏహ్యభావము కలిగించెను. నేను గాని వర్మ గాని దగ్గరకు రానియ్యలేదు. అన్నము వండితిరా అని ప్రశ్నించితిమి. వండితిమని వెంటనే తెచ్చి వడ్డించిరి. అన్నముతో కలిసి తినుటకు మరి ఏ పదార్థమును లేదు. ఇంతలో వారు ఒక పెద్ద బేసినులో గులాబీ రంగు పదార్థం ఒకటి దిమిస కొట్టిన చక్కని బంక వంటిది కొనివచ్చిరి. చిన్న తాపీల వంటి అట్లకాడలతో దానిని కోసి తీసి వడ్డించుచుండిరి. ఆ పిండి వంట పేరు పిజ్జా. అది పర్వదినములలో చేయబడు ప్రత్యేక మగు వంటకమట. అందు నానా విధములైన పండ్లు పిండితో కలిపి ఉడకబెట్టి కదిలినచో బంకలు తీగలు సాగుచు ముక్క తెగక బాధ పెట్టును. చెంచాకు కత్తికి నాలుకకు పట్టుకొని వదలదు. నేను కొంచెము ఓపిక చేసి తిని వర్మ వేయించుకొని పూర్తిగా పారవైచెను. ఇంతలో గభాలున వర్మ లేచి ప్రక్క గదిలోనికి వెళ్ళెను. తన సంచిలో నుండి కందిపొడి, కారపు పొడి సీసాలు తెచ్చెను. వాని సహాయమున చేతనైనంత అన్నము మృంగితిమి. అటుపైన బిస్కట్లు, రొట్టెలు, జీడిపప్పులు, బాదం పప్పులు తిని మంచినీళ్లు త్రాగితిమి. భోజనానంతరము శుభాంతముగా చేయుటకు ఇంతలో ఐస్ క్రీం వచ్చెను. మనకు మజ్జిగ ఎట్లో వారికి ఐస్ క్రీం అట్లు. వర్మ కావలసినంత ఐస్ క్రీం భుజించెను. వెంటనే కాఫీ కొని వచ్చిరి. చల్లని విత్తిని వేడి పానీయములు క్రోలు అభ్యాసము దంతములకు అరిష్టము. చూడండి, ఇవన్నీ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ అండి. మాస్టర్ ఏమంటున్నారు? చల్లనివి తిని వెంటనే వేడి పానీయాలు తింటాము అంటే చల్లవి తింటాం, వెంటనే వేడివి తింటాం. దీనివల్ల ఏమవుతుంది? దంతములకు అరిష్టము. మేము కాఫీ పిచ్చుకొనకుండా లేచితిమి. కొంత తడవు వారి ఇంటనే విశ్రమించితిమి. జినెత్ జార్జి కుమారుడు డామినిక్ మాతో చాలాసేపు కాలము గడిపెను. ఆ ఇంటిలో ఇంగ్లీషు మాట్లాడుట తెలిసినవాడు అతడొక్కడే. అక్కడి నుండి బయలుదేరి సాయంత్రము 6 గంటలకు కర్టిలెట్ నివాసమునకు చేరితిమి. 6 నుండి 8 గంటల వరకు ప్రేయరు. పరమ గురువులపై ఉపన్యాసము జరిగినవి. అనేక ప్రశ్నలు సమాధానములు పూర్తి అగుసరికి రాత్రి 8:30 అయ్యను. చలి వణికించుచున్నది. వెంటనే మేము వసతికి చేరుకొని గ్యాస్ హీటర్లు వెలిగించుకొని గ్రంథ పఠనము, టైపు పని పూర్తి చేసి రాత్రి 11 గంటలకు నిద్రించితిమి. ఒక రాత్రి వేళ మెలకువ వచ్చినది. గాలి లేక ఉక్కిరి బిక్కిరిగా ఉన్నది. నేను వెంటనే లేచి కిటికీ తలుపు కొంచెము తెరువుగా రివ్వున చల్లగాలి దూసికొని లోపలికి ప్రవేశించి ప్రాణములు నిలిపినది. 1/2 నిమిషములో గది ఉష్ణోగ్రత తగ్గిపోయి చల్లబడినది. వెంటనే చలి వణికించుచుండగా మరలా కిటికీలు బిగించి నిద్రించితిమి. మేల్కాంచుసరికి ఉదయము 8 గంటలైనది అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి మాస్టారు. మనము కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము మేడం హెలెన్ అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.